అందరికీ నమస్కారం. పత్రిజీ జన్మదిన సందర్భంగా పత్రిజీ జ్ఞాన మార్గం అనే ప్రత్యేక కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈ కార్యక్రమంలో ఈరోజు మనతో పాటు ఉన్నారు మరి వైజాగ్ నుండి వంశీ కిరణ్ గారు. సార్ సద్గురు మూవ్మెంట్ అని ఒక యూట్యూబ్ ఛానల్ని కూడా ఎంతో అద్భుతంగా రన్ చేస్తున్నారు. ఎంతో జ్ఞానాన్ని ఆ ఛానల్ ద్వారా అందరికీ అందిస్తున్నారు. మరి సీనియర్ పిరమిడ్ మాస్టర్ అని చెప్పుకోవచ్చు. సద్గురు మూవ్మెంట్ ఛానల్గా వంశీ గారు ప్రతి ఒక్కరికి సుపరిచితులే. అంతేకాకుండా మరి పత్రి సార్తో ఎంతో ప్రయాణం చేసి ఉన్నారు, ఎంతో సన్నిహితంగా ఉన్నారు. ఆయన యొక్క విజ్డమ్ గురించి మరి సార్ ద్వారా తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే అమ్మా. సార్ చాలా హ్యాపీగా ఉంది పత్రి సార్ జన్మదిన సందర్భంగా ఆయన గురించి మీ మాటల్లో తెలుసుకోవడం. మరి మీరు మొట్టమొదటిగా పత్రి సార్ని ఎప్పుడు ఎక్కడ చూసారో అప్పుడు మీకు అసలు ఏమనిపించింది? పిఎంసి ప్రేక్షకులందరికీ నమస్కారాలు. పత్రి గారితో ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఎక్కడంటే, నేను నందప్రసాద్, సతీష్ గారు ఈ ముగ్గురు మిత్రులు. మేము ట్రెక్కింగ్స్కి వెళ్ళేవాళ్ళం. అప్పట్లో ట్రెక్కింగ్స్ బాగా నడిపేవాళ్ళు గురువుగారు. ఫారెస్ట్లోకి వెళ్ళిపోయి 3 రోజులు ఉండడం అనమాట. సో అలా వెళ్తుండేవాళ్ళం. సో ఆయన చూసి నేను దూరంగా ఉండేవాడిని. చాలా వరకు పత్రి సార్ని చూసి నేను చాలా రోజు దగ్గరికి వెళ్ళా. ఎందుకంటే ఆయన కొడుతుంటాడు, అరుస్తుంటాడు, వాళ్ళని సరి చేస్తూ ఉంటారు కదా, మనకెందుకు వచ్చిన గొడవ అని చెప్పి ట్రెక్కింగ్కి వెళ్ళేవాళ్ళం. కానీ ఆయన అక్కడ ఉంటే నేను ఎక్కడ ఉండేవాడిని. నేను నా మిత్రులందరం ఉండేవాళ్ళం. ఇలా చూస్తుండే దూరం నుంచి నేను అటు తిరిగేవాడిని. సో అలాగా 2 సంవత్సరాలు తప్పించుకొని తిరిగా. 2 సంవత్సరాలు మెయింటైన్ చేశాను. 2 years తర్వాత ఒకసారి ఎలక్షన్స్ అంటే అలా ట్రెక్కింగ్స్కి వెళ్ళడం, ఆయన దూరం నుంచి చూడడం, దగ్గరకన్నా వెళ్ళకుండా ఉండడం. ఆయన మాత్రం దూరం నుంచి నన్ను చూస్తుండేవారు. నేను ఆయన చూసినప్పుడల్లా అటు తిరిగేవాడిని. ఎక్కడ పిలుస్తారని. సో అలాగా గడిచిపోయింది. ఒకసారి ఎలక్షన్స్ టైం వచ్చింది వైజాగ్లో. పిరమిడ్ పార్టీలో సెకండ్ విడత టైం అనమాట. ఆ ఎలక్షన్స్లో పాల్గొనడానికి అప్పుడు ఒక అభ్యర్థిని సెలెక్ట్ చేశారు. అభ్యర్థిని సెలెక్ట్ చేస్తే వాడికి ఏదో టెక్నికల్ ఇష్యూ వచ్చి వాడు మిస్ అయ్యాడు. ఇంకా వాళ్ళు ఏం చేశారంటే, నందప్రసాద్ వీళ్ళందరూ డిస్కషన్ చేసుకుంటుంటే, నేను అప్పటికి ఇంకా ఇన్వాల్వ్ అవ్వలేదు మూమెంట్లో. ధ్యానం చేస్తున్నాము, ట్రెక్కింగ్కి వెళ్ళేవాళ్ళము. అప్పుడు అసలు ఇంత క్లాసెస్ ఏమి ఉండవు, ధ్యాన ప్రచారం కూడా లేదు, ఎక్కువగా లేదు. అప్పుడు వెళ్ళి వాళ్ళందరూ నన్ను అడిగారు, నువ్వు నుంచోవచ్చు కదా అని. సరే అని చెప్పేసి, ఏముంది నుంచోవడమే కదా, ఓకే అన్నాను. నా ఆధార్ కార్డు అదేదో కార్డు తీసుకున్నారు, ఐడి కార్డు తీసుకున్నారు. మొత్తం మీద పొద్దునే అనౌన్స్ చేశారు. ఎంపీ అభ్యర్థి, విశాఖపట్నంకి ఎంపీ అభ్యర్థిగా పిరమిడ్ పార్టీ తరఫున భీమినేని వంశీకరణ్ అని అనౌన్స్ చేశారు. అప్పుడు పత్రి సార్ వచ్చారు నామినేషన్ రోజు. అప్పుడు షేక్ హ్యాండ్ తప్పలేదు. అభ్యర్థి మరి వెళ్ళి కలవాలి కదా గురువు గారిని. ఎవరై అభ్యర్థి అంటే, ఇదిగో సార్ అన్న, నేను వెళ్ళి షేక్ హ్యాండ్ ఇచ్చాను. చాలా కళ్ళల్లోకి చూసి చాలా హ్యాపీ అయ్యారు. గెలిచే అభ్యర్థి నువ్వేనయ్యా అన్నారు. తర్వాత ఇంకా చాలా డిస్కషన్ అయినాయి. అప్పుడు మీకు భయం పోయిందా సార్? భయం లేదు నాకు, ఎందుకు లేనిపోయిన తలనొప్పి. గురుగారని భయమే లేదు. వీళ్ళు వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళడం, ఆయన ఏదో వాళ్ళని సరి చేయడం, చెంపదెబ్బ వేయడం, అట్లాంటి చాలా ఫోర్స్కునేవాళ్ళు గురుగారు అప్పట్లో. మనకి ఎందుకు వచ్చిన గొడవ అని అంతే. సరే వెళ్ళాను, షేక్ హ్యాండ్ ఇచ్చాను, అంతా ఉన్నారు, చాలా ప్రేమగా మాట్లాడారు. ఓకే అయిపోయింది. అయిపోయిన తర్వాత నామినేషన్ ఇచ్చాము, ఎలక్షన్ కార్యక్రమాలన్నీ అలాగా పత్రి సార్ ఫస్ట్ షేక్ హ్యాండ్ అన్నమాట. 2 సంవత్సరాల తర్వాత అలా పరిచయం ఆయన. కానీ నేను ఆయన ఎప్పుడు వ్యతిరేకించలా. 2 సంవత్సరాల్లో కూడా ఆయనతో, ఆయన క్లాసెస్ వినేవాళ్ళం, ప్రోగ్రామ్కి వెళ్ళేవాళ్ళం, దూరం నుంచి ఆయన చూసేవాడిని తప్ప ఆయన దగ్గరికి వెళ్ళేవాడిని కాదు. అంతే, వ్యతిరేకత లేదు, అలాగని వెళ్ళి దగ్గరికి వెళ్ళి మాట్లాడడం లేదు. ఇలా పరిచయాలు జరిగినాయి. ఫస్ట్ పరిచయం ఎలక్షన్లో నేను అభ్యర్థిగా నుంచున్నప్పుడు ఆయన షేక్ హ్యాండ్ ఇచ్చారు. బహుశా అప్పుడు నేను ఎలిజిబుల్ అయ్యానేమో. ఎలిజిబుల్ అయ్యాను కాబట్టి పిరమిడ్ పార్టీ తరఫున ఎంపీ అభ్యర్థిగా నుంచున్నాను. చాలా పెద్ద పెద్ద హేమీల మీద నుంచోబెట్టారు సార్. తర్వాత అది చాలా బాగా జరిగింది ఆ ఎక్స్పీరియన్స్. చాలా మంచి మెజారిటీ ఓట్లు వచ్చినాయి. అప్పట్లో గెలవలేదు కానీ మంచి ఓట్లు వచ్చినాయి. ఆ విధంగా పత్రి సార్ ఫస్ట్ పరిచయం. సో మరి మీరు మళ్ళీ సార్కి మీరు ఎప్పుడు అంటే క్లోజ్ అయ్యారు? ఆయనతో మీకు మర్చిపోలేని ఒక అనుభూతి సార్? పత్రి సార్తో ప్రోగ్రామ్స్కి వెళ్తూ తిరుగుతూ ఉండేవాళ్ళం. ఆయన ప్రోగ్రామ్స్ ఎక్కడ ఉన్నాయో అక్కడికి వెళ్తూ ఉండేవాళ్ళం, క్లాస్కి వెళ్తుండేవాళ్ళం. ఆయనతో నాకు బాగా కనెక్ట్ అయ్యేది ఎక్కడంటే, చాలా మిత్రత్వంలో ఉంటారు. ఆయన ఒక గురువులా ఉండేవాళ్ళు కాదు, మిత్రత్వంలో ఉండేవారు అనమాట. సో ఎప్పుడు ఆయన ఇదే ఇలా ఉండు అలా ఉండు అని చెప్పేవాళ్ళు కదా, ఫ్రీడమ్గా ఇచ్చేవాళ్ళు. ఆయన ఫ్రీగా ఉండేవాళ్ళు. ఎక్కువ మేము ట్రెక్కింగ్లో ఆయన కలిసాం. ట్రెక్కింగ్స్కి వెళ్ళిన తర్వాత నేను ఒక చోట కూర్చొని అందరం మాట్లాడుకుంటా, క్లాస్ చెప్పుకుంటా ఉండేవాళ్ళం. మధ్యలో వచ్చి ఆయన కూర్చునేవారు చలిమెంట దగ్గర, పాటలు పాడుకునేవాళ్ళం. నాకైతే బాగా మెమరీ ఒకటైతే ఉంది, తుమ్మూరు తీర్థం.
తుంబుర తీర్థంలో అప్పుడు ట్రెక్కింగ్ చేశారు. అది చాలా లో ప్లేస్ అనమాట. తిరుమలలో తుంబుర తీర్థం అని ఒక ప్లేస్ ఉంది. దానికి 14 కిలోమీటర్లు వెళ్ళాలి. 7 కిలోమీటర్లు వెళ్ళి 7 కిలోమీటర్ రావడం అనుకుంటా. ఆల్మోస్ట్ 14 కిలోమీటర్స్ ఆ ఫారెస్ట్లో వెళ్ళాం. ఫస్ట్ అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఏమి ఏర్పాట్లు, అడవిలో ఏం చేస్తారు వాళ్ళు, పాపం వాళ్ళు కూడా ఫుడ్ అవన్నీ తీసుకుని వచ్చారు. మన వాళ్ళకి అలవాటే కదా. పేర్లు ఎంతమంది ఇచ్చారు, రిజిస్ట్రేషన్ ఎంతమంది చేసుకున్నారంటే 300 మంది చేసుకున్నారు. రావడం ఏమో వచ్చి దాదాపు 800 మంది వచ్చారు. వాళ్ళు ఫుడ్ ఎలా ఏర్పాటు చేస్తారు? అది అడవి, నడుచుకుని వెళ్ళాలి, ట్రాన్స్పోర్టేషన్ లేదు. ఆ ఉన్నదాన్ని ఏదో వాళ్ళు అలా సర్దారు. అలాగా ఆ ట్రెక్కింగ్ కార్యక్రమం అయిపోయింది. వర్షం స్టార్టింగ్ డే 1 నుంచి వాన. అసలు తుంబుర తీర్థం అందాలు పత్రిసార్తని మేము చూసాం. ఒక పెద్ద కొండల మధ్యలో ఉంటుంది అనమాట. ఎలా అంటే నువ్వు కింద నుంచి ఆకాశం చూస్తే ఒక రిబ్బన్ లా ఉంటుంది అంతే. ఒక రిబ్బన్ లాగా సన్నగా ఉంటుంది. అంత కొండల మధ్యలో ఉంటాయి. వాళ్ళు అక్కడక్కడ దాదాపు ఒక 50 అడుగుల వెడల్పు స్విమ్మింగ్ పూల్స్ ఉంటాయి. అవి కొన్ని వందలు ఉంటాయి. వాటిలో వాటర్ ఉంటుంది అనమాట. సో ఆయనతో పాటు మేము ఆడుకునేవాళ్ళం, ఈతలు ఆడేవాళ్ళం. మమ్మల్ని ఎలా ఎత్తేసేవాడు. అప్పుడు బాగా ఫ్రీ అయ్యారనమాట మీరు, ఇంకా సార్ దగ్గర చాలా ఫ్రీగా ఉండేవాళ్ళం. మళ్ళీ అలా ఫ్రీగా ఉన్నాం కదా అని చెప్పేసి తేడా వస్తే బాగుంటుంది ఎవరికైనా. ఇదేం దారి దాందే. సో ఆ విధంగా ఉండేది. తర్వాత ఈ ట్రెక్కింగ్స్లో రాత్రిపూట క్యాంప్ ఫైర్ వేసుకునేవాళ్ళం. క్యాంప్ ఫైర్ వేసినప్పుడు పాటలు, అంత్యాక్షరీలు, గురుగారు కూడా పాల్గొనేవాడు. సార్ కూడా అంత్యాక్షరిలో పాల్గొనేవాడు. అంత బాగా ఆయన ఫ్లూట్ తీసేవాడు, ఊదేవాళ్ళు, మధ్యలో నవ్వుతుండేవాడు, జోకులు వేసేవాళ్ళం. చాలా జోయిల్గా ఉండేవాళ్ళు. అలాగని చెప్పేసి జోయిల్గా ఉంటారు కదా అని చెప్పేసి మళ్ళీ దగ్గరికి వెళ్తే తేడా వస్తే మాత్రం వెంటనే సరి చేస్తారు. ఆ ట్రెక్కింగ్లో ఒక ఆమె ఏం చేసిందంటే, ఎలా ఉంది చెప్పండి, ఎలా ఉంది చెప్పండి అండి అని అడుగుతుంటారు అందరినీ. ఎందుకంటే మనం పొందిన ఆనందాన్ని మెమరీగా మారుస్తారు. మనం ఆనందం పొందుతాం, ఆ విషయం మనకు తెలీదు. అది తెలియచెప్పడానికి గురువులు అలా అంటారు అనమాట. అప్పుడు ఏం జరిగిందంటే, ఆమె అంతా బాగుంది కానీ సార్ సాంబార్ బాగాలేదు అంది. వాడు ఏం చేశాడు మావాడు, ఆర్గనైజరు, వీళ్ళేమో 800 మంది వచ్చారు, పేర్లేమో 300 మంది ఇచ్చారు. మరి ఏం చేస్తాడు, వాటర్ కలిపాడు. నీళ్ళు ఉడకబెట్టి అందులో వేసి పలసం చేసి నీళ్ళు కలిపి ఏదో కానిచ్చారు. వాళ్ళని ఏం చేస్తారు, మన కామన్ సెన్స్ లేదు మన వాళ్ళకి. అప్పుడు సాంబార్ బాగాలేదు, పలసగా ఉంది అన్న, అంతే ఇంకా చూసుకో. ఆ క్యాంప్ ఫైర్ దగ్గరే బాధేశారు, పాటు కొట్టారు. వద్దులేదన్నా సాంబార్ తాగడానికి వచ్చాను ఇక్కడికి, క్లాస్ స్పీకర్. నిజమే కదా అనిపించింది మాకు. మనం ఎందుకు వచ్చాం, ఏ పర్పస్తో వచ్చాం, ఇక్కడ ఆనందాలు అనిపించడానికి వచ్చాం. నువ్వు అది చూస్తున్నావు. ఆఫ్ కోర్స్ ఏదో మిస్టేక్ జరిగి ఉండొచ్చు, తప్పు రైట్ పక్కన పెట్టు. నువ్వు అంతకన్నా గొప్పవి ఉన్నాయి కదా. అసలు 50 అడుగులు వెడల్పు ఉన్న స్విమ్మింగ్ పూల్స్, వాటిలో నేచురల్ వాటర్ నేచురల్ గా ఏర్పడింది. ఆ వాటర్ గోరువెచ్చగా ఉంటాయి. మళ్ళా పైన ఆకాశం రిబ్బన్ లా కనిపిస్తూ దాని మీద నుంచి నీరు పడతాం. వాటి కింద కూర్చోబెట్టి ధ్యానం చేయించారు సారు. తర్వాత తుంబుర తీర్థంలో రాత్రిపూట ఇక్కడ టెంట్లు గింట్లు ఏముండవు, ఒక గుహ ఉంటది అనమాట. అందరం ఆ గుహలో వెళ్ళి పడుకున్నాం, చెట్ల కిందే. అక్కడే ప్లాస్టిక్ షీట్లు వేసుకొని పడుకునేవాళ్ళం. ఇప్పుడు అంత కంఫర్ట్ అవన్నీ చూస్తున్నారు కానీ అప్పట్లో మేము సార్తో తిరిగేటప్పుడు అసలు ఏమీ లేవు. సార్ ఉంటే చాలు. అసలు ఇది అడవి, ఇక్కడ పురుగు పుట్ర ఉంటాయి, ఏ ఆలోచన కూడా ఉండదు. ఒక ప్లాస్టిక్ షీట్ ఉంటుంది మా దగ్గర. వాన వస్తే నెత్తి మీద వేసుకునేవాళ్ళం, వాన వెళ్ళిపోతే కింద వేసుకునేవాళ్ళం అంతే. గురుగారు వాన వచ్చింది బాగా, రోజు వర్షం విపరీతమైన వచ్చింది. ఆ గురుగారు ఇదిగో ఇలా తలకాయ మీద చేయబెట్టుకొని పడుకున్నారు. అంటే నీళ్ళు ఇలా ప్రవహిస్తా ఉన్నాయి. నైట్ అంతా ఇలా పడుకున్నారు. చూసారా, మనం ఇప్పుడు ఏసీ లేకపోతే కంఫర్ట్ లేదు అంటున్నాం. అంత ప్రశిక్షణ ఇచ్చారు మాకు. ఆ అడవుల్లో ట్రైనింగ్ అయ్యాం, వారితో తిరిగాము, అంతా నేర్చుకున్నాం. మనం ఎలాగైనా జీవించవచ్చు, ఎలాంటి కంఫర్ట్స్ లేకపోయినా మనం జీవించవచ్చు. మన భావనలో ఉంటుంది, నేను ఉండలేను, నేను రాలేను, నేను చేయలేను అని. ఇప్పుడు అన్నీ లగ్జరీ టూర్సే. ఇప్పుడు టూర్స్లో వాడికి ఏసీ రూమ్లో ఏసీ దగ్గర గొడవ పెడుతున్నారు. అట్లాగా మాకు ట్రైనింగ్ ఇచ్చారు కాబట్టి లైఫ్ని మేము ఎంత పెద్ద సమస్య వచ్చినా ఈజీగా తీసుకోగలుగుతున్నాం. అలాగే ట్రెక్కింగ్స్లో గురుగారితో మేము బాగా కనెక్ట్ అయ్యి చాలా సరదాగా. సో అది మీకు మర్చిపోలేని స్వీట్ మెమరీ అనమాట, తుంబుర తీర్థం ట్రెక్కింగ్ సార్తో. అవును. మరి సార్ ఎప్పుడైనా మీకు మీ జీవితంలో మీరు ఛాలెంజెస్ ఎదుర్కొంటున్నప్పుడు అలాంటి టైంలో మన గురువు మార్గాన్ని చూపిస్తూ ఉంటారు, మీ లైఫ్లో మీకు ఎప్పుడైనా ఇది జరిగింది? నేను అప్పట్లో మాది ఇన్స్టిట్యూషన్ ఉండేది, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ ఉండేది. అది అలా నడుస్తా ఏదో అత్తేసుడు దాంతో ఉండేదా, అప్పులు చేస్తూ తెచ్చి పెడుతూ అలా కింద మీద పడుతూ ఉండేవాళ్ళం. అప్పుడు పత్రి సార్తో ఒక టూర్ ప్రోగ్రామ్ ఉంది, వెళ్ళాను ట్రైన్లో. చూడండి గురువు ఎలా ఉంటాడంటే కరెక్ట్గా వాళ్ళకి తెలుస్తుంది, చెప్తారనమాట. ఇటు రావయ్యా అన్నాడు, కూర్చో అన్నాడు. ఏంటి సార్ అన్నాను. నీకు ఒక కాన్సెప్ట్ చెప్పను అన్నాడు. చెప్పండి సార్ అన్నా.
చెప్పండి అనగానే నేను చెప్పను అన్నాడు. ఇలాగా గురుగారు దాని ఆయన కాదు ఆ సరదా అనమాట. అంటే నేను చెప్పను అన్నాడు. ప్లీజ్ ప్లీజ్ చెప్పండి, ప్లీజ్ ప్లీజ్ చెప్పండి అంటే అడగాలి. ప్లీజ్ 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 అంటే చెప్తాడు. అప్పుడు ఆయన ఏం చెప్పారంటే 3 గుర్తుపెట్టుకో, 2 ప్రతి మనిషికి 2 ఉండాలి. 1 ఉండవలసింది, 2 ఉండకూడదు అన్నాడు. ఉండవలసింది ఏంటి అంటే చేతి నిండా పని, నోటి నిండా సుగంధ పరిమళాల సువాని, ఈ 2 ఉండాలి. ఉండకూడదు ఏంటి అంటే బొర్ర నిండా చెత్త. ప్రతి మనిషి 2 కలిగి ఉండాలి. మొదటి దానిలో చేతి నిండా పని, నోటి నిండా సువాణి. రెండోది బొర్ర నిండా చెత్త ఉండకూడదు అని చెప్పారు. చెప్పగానే నేనేం చేశాను, దాన్ని టూర్ అయిపోయిన తర్వాత పత్రి సార్ చెప్పిన దాన్ని ఇంప్లిమెంట్ చేశాను. అప్పటికి ఒక సంస్థ నడుపుతున్నాను, నా పక్కన ఎవడో సంస్థ పెడతాడు, నేనేం చేస్తాను నా పని అనేసి వాడి పని మీద దృష్టి పెడతా. వాడు ఎలా చేస్తున్నాడు, వాడు ఎలా డెవలప్ అవుతున్నాడు, వాడు ఏం తప్పులు చేస్తున్నాడు, ఏం ఒప్పులు చేస్తున్నాడు. చాలా మంది ఇదే తప్పు చేస్తారు. వాడి పని మీద వాడు పెట్టడు, పక్కవాడు ఏం చేస్తున్నాడు అని పెడతాడు. దానివల్ల వీడు డెవలప్ అవడం ఖచ్చితంగా అక్కడే ఉంటాడు, వాడి జన్మ అక్కడే అయిపోతుంది. గురుగారు చెప్పిన ఫార్ములా ప్రకారం చేతి నిండా పని ఉండాలి. ఏది సరి అయిన పని, నోటి నిండా సుగంధ పరిమళాల సువాని ఉండాలి. అంటే కంప్లైంట్స్ మాట్లాడకూడదు. అంతే, ఫస్ట్ నేను నేర్చుకున్నది గురుగారి దగ్గర ఇదే. కంప్లైంట్స్ మాట్లాడకూడదు. ఎందుకు మాట్లాడకూడదు అంటే నీ వేవ్ లెంగ్త్ అటు వెళ్ళిపోద్ది, నీ ఎదుగుదల ఆగిపోద్ది, నువ్వేదో సాధించేస్తావు కాదు. అది గురువుగారి దగ్గర నేర్చుకున్నా. అప్పటి నుంచి నా పక్క సంస్థలో వాడు ఏం చేస్తున్నాడు, వాడు ఎలా చేశాడు అలా చేశాడు అన్ని బంద్, పక్కాగా పాటించి 2 నా నోట్లోంచి వస్తే అద్భుతంగా ఉంటది, చేస్తే పూర్తి చేతి నిండా పని. అప్పుడు చేతి నిండా పని ఎప్పుడైతే పెట్టుకున్నానో ఇంకా వాడి గురించి ఆలోచించే సమయం లేదు నాకు. బ్రహ్మాండంగా డెవలప్ అయిపోయాను. విత్ ఇన్ 1 year లో నాకు ఇల్లు కొనుక్కునే స్థాయికి వచ్చేసాను. అప్పట్లో 25 years బ్యాక్, ఇది 27 years బ్యాక్. అంటే సార్ మిమ్మల్ని పిలిచి మీకు ఒక కాన్సెప్ట్ చెప్తాను, పర్సనల్ గా మీకు చెప్పిందని మీరు ఇంప్లిమెంటేషన్ చేసుకొని మీరు స్పిరిచువల్ గా ఎదిగారు, ప్రాపంచికంగా మీకు కావాల్సింది వచ్చింది. వాడు ఎవడో ఒకడు వస్తాడు, వాడి గురించి అన్న వాడు ఏం చేశాడు తెలుసా, వాడు మన పక్కనే పెట్టాడు, వాడు ఎలా చేస్తున్నాడు అని. వాడి గురించి నాకెందుకురా, నేను మాట్లాడినా, రూల్ పెట్టుకున్నాను, నో కంప్లైంట్ అనే రూల్ పెట్టుకున్నాను. నోరు తెరిస్తే మంచి మాటలు రావాలి, వాడిట్టా వీడిట్టా కాదు. రెండోది చేతి నిండా పని ఉండాలి. పని లేనివాడు ఈ పనులు చేస్తాడు. వాడు పని పెట్టుకున్నాడు అనుకో, వాడికి అసలు టైం ఏది. నేను పూర్తిగా ఏదో పని, డెవలప్మెంట్కి సంబంధించిన పనులు, యాడ్స్ చేయడము, లేకపోతే మూమెంట్ ఇవ్వడము, మా సబ్జెక్టు ప్రజెంట్ చేయడము, ఇవన్నీ చేస్తూ స్కూల్స్కి వెళ్ళడము. అస్సలు ఎంతగా అంటే ఈ సూత్రం మీద నేను 1 year లో ఇల్లు కొనుక్కున్నా. మీరు అర్థం చేసుకోండి ఆ రోజుల్లో. అంతే, నాకు లైఫ్ మంచి టర్నింగ్ ఉంది. తర్వాత ఇంకా పూర్తిగా ఇంకా అన్ని పక్కన పెట్టేసి పూర్తిగా స్పిరిచువాలిటీలో పత్రి సార్ మూమెంట్లోకి వచ్చి ప్రచారం చేస్తూ గడిపారు. అంతే సార్. ఇందాక మీరు బాగుంది సార్, మీది చక్కగా సార్తో జర్నీ స్టార్ట్ అయింది. మీరు ఇందాక అన్నారు సార్ కొడతారు తిడతారని భయం ఉండి నేను దూరం ఉండేవాడిని అని. సో మీరు ఎప్పుడైనా అనుకున్నారా పత్రి సార్ ఇలా చేయడం వెనుక అసలు కారణం ఏంటి అనేది మీరు ఎప్పుడైనా ఆలోచించారు? కారణం ఉంటుంది ఖచ్చితంగా, కారణం లేకుండా ఉండదు. మన అజ్ఞానమే కారణం. గురువు సరి చేసి తీరాలి. అసలు ఈ భూమి మీద గురువులందరూ సరి చేస్తే అజ్ఞానులు ఉండరు. గురువులు మొహాట పడతారు, వీడిని కొడితే వెళ్ళిపోతాడేమో అని, వీడిని ఏమనంటే ఒప్పుకోడేమో అని. ఆ మొహమాటం కానీ ఆ తర్వాత ఎక్స్పెక్టేషన్స్ కానీ పత్రి గారికి లేవు. అందుకని ఆయన వాడిని సరి చేయడమే లక్ష్యం ఆయనకి. వాడి ఆ తర్వాత ఏదన్నా ఉన్నాయి వాడిని సరి చేయడం. ఎందుకంటే ఇది ఇంకొక పిచ్చి లేసింది, ప్రతివాడు నేను సరి చేస్తానని బయలుదేరుతున్నారు. సరి చేయకూడదు, అది గురువే చేయాలి. ఎవరు పడితే వాళ్ళు సరి చేయకూడదు. గురుస్థానం వాళ్ళు మాత్రమే చేయాలి, అంటే హయ్యర్ డైమెన్షన్ సోల్ మాత్రమే చేయాలి. ఎందుకంటే వాడిని సరి ఇప్పుడు ఒకరిని సరి చేయాలంటే వాడు సరిగా ఉండాలి కదా. మరి ఇప్పుడు పత్రి గారు సరిగా ఉన్నారు కాబట్టి సరి చేయాలి. హయ్యర్ డైమెన్షన్ మాస్టర్ చేయాలి, అది ఎవరు పడితే వాళ్ళు చేయకూడదు. బ్రహ్మర్షి హయ్యెస్ట్ కాన్షియస్నెస్ ఉన్న పత్రిసారి స్థాయిలో ఉన్న వాళ్ళే చేయాలి అవతల వాళ్ళని సరి చేయాలంటే. అందుకే నేను ఎప్పుడు ఎవరిని సరి చేయను, ఎవరిని జడ్జి చేయను, ఎవరిని కామెంట్ చేయను, ఎవరిని సరి చేయాలి అని కూడా చెప్పను. బట్ తెలియజెప్తాను. వాడు తప్పు చేస్తున్నాడు అనుకోరే, ఇలా చేస్తున్నావు నీ ఇష్టం, ఇలా జరుగుతుంది మార్చుకో అని చెప్తాను. నాకు ఎవడని చెప్పినా నేను స్వీకరిస్తాను. అంతే తప్ప కామెంట్ చేయడం, కంప్లైంట్ చేయడం, జడ్జి చేయడం అనేది నేను చేయను. అది ఆయన దగ్గరే నేర్చుకున్నా. నేను ఈ రోజుకి ఆ బేస్ ప్రిన్సిపల్ మీదే ఉంటాను. ఎవరినైనా ముందుకు తీసుకెళ్ళేది ఇదే. సో పత్రి సారు దగ్గర నేను అది నేర్చుకున్నా. అయితే ఆయన కొట్టడం ఎందుకంటే ఫస్ట్ అసలు కొట్టరు పత్రి సారు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఒక మాస్టర్ వచ్చారు, కార్లో వెళ్తున్నాం, అక్కడ ఏదో సంథింగ్ బ్యాడ్ అయింది, డిస్టర్బ్ అయింది. కార్లో వెళ్తుంటే సార్ అలా జరిగింది సార్, వాడు అలా చేశాడు సార్, ఆ కొండలు చూడ ఎంత బాగున్నాయి అన్నాడు. అప్పుడే కొండల్లోంచి వెళ్తున్నాం అనమాట. చూడు ఆ 2 మబ్బులు చూడు కొండను తాగుతున్నాయి అంటాడు. బాగున్నాయి సార్, బాగున్నాయి సార్. సార్ అది కాదు సార్, వాడు సార్ ఇలా చేశాడు సార్ అని. ఈ మబ్బులు చూడు, ఈ మబ్బులు చూడు అన్నాడు.
ఈ మొప్పు చూసి బాగుంది సార్ బాగుంది, అది కాదు సార్ వాడు ఇలా సార్, ఇంకంతే టాప్ అని పడిపోయింది. కదా నా కొడక వాడిని అక్కడే వదిలి రాకుండా ఎందుకు వచ్చాను, ఎందుకు మోస్తారు నువ్వు, అయింది వదిలి కంప్లైంట్ చెప్తాం. వాడి స్థితిలో వాడు కరెక్ట్, నీ స్థితిలో నువ్వు కరెక్ట్, నువ్వేం చేయాలి అది చెయ్యి, వాడు ఏం చేయాలి అది చేస్తాడు, ఏది రీచ్ అవ్వాలి అది అవుతుంది. చూసారా, అంత క్లియర్గా ఉంటారనమాట. ఫస్ట్ గురువుగారు తప్పు చేసిన వాడిని ఫస్ట్ ఏం చేసేవాడంటే ఫస్ట్ చెప్తారు. అస్సలు ఆయన డైరెక్ట్గా కొట్టడం నేను ఇంతవరకు చూడలా ఎన్నో సంఘటనలో. ఫస్ట్ ఒప్పుకోవాలి మనం, అది కాదండి అన్నవా నీకు పడిపోద్ది. అది కాదండి అంటే ఏంటి, నిన్ను నువ్వు వెనకేసుకొస్తున్నావు, సమర్థించుకుంటున్నావు, నీ తప్పు నువ్వు సమర్థించుకుంటున్నావు కాబట్టి ఆయన చెంప మీద కొడతాడు. ఎందుకని అది ఆ లాస్ట్ స్టేజ్ అనమాట. వాడు వెనకేసుకొచ్చినప్పుడే గురుగారు కొడతారు తప్ప కనబడ్డ వాళ్ళు ఇలా కొట్టుకుంటూ వెళ్ళడానికి ఆయన ఏమైనా కొట్టుడు బాబానా లేకపోతే తన్నులు బాబానా కాదు కదా. సో నేను ఎంతోమంది సీనియర్లు చూశాను, నేను నా స్వయం అనుభవం కూడా ఉంది. పత్రిసారితో అయితే ఇంతవరకు ఇన్ని సంవత్సరాల్లో ఒక్క దెబ్బ కూడా తినకుండా ఉన్న తక్కువ మంది మాస్టర్లో నేను ఒకడిని. చంపదెబ్బ కానీ ఏం వల్ల ఒక్కసారి మాత్రం తిట్టారు, అది ఎలాగో చెప్తాను. కార్లో వెళ్తున్నాము, ముందు నన్ను కూర్చోబెట్టారు, వెనక సార్ కూర్చున్నారు, ఇంకో మేడం పాటలు పాడుతున్నారు, వాళ్ళు సార్ పాడుతున్నారు. ఈ డ్రైవర్కి లైన్ చెప్పాల్సింది నేనే, అంటే మా ఇంటికి తీసుకెళ్తాను. ఈ డ్రైవర్ ఏం చేశాడంటే మన రాజు ఉండేవాడు అప్పుడు, రాజు ఏం చేశాడు అటువైపు రూట్ అలవాటు కాబట్టి నేను వెనక చూస్తూ గురుగారి పాట వింటున్నా, వింటుంటే వాడు అడి తిప్పేశాడు, తను రాంగ్ రూట్కి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోగానే అరే ఇటు కాదు అన్నాను, ఇంకంతే నాన్న వేసుకున్నారు గురుగారు. బుద్ధి లేదా నీకు మురుగుడా అన్నాడు. సారీ సార్ ఇట్స్ నెవర్ రిపీట్ అన్నా, వెంటనే సారీ సార్ ఇట్స్ నెవర్ రిపీట్ అన్నా, అంతే, ఏం మాట్లాడలేదండి. అంత ముందు ఎవడన్నా అలా తీసుకెళ్తే వాడిని కొట్టాడంటే వాడు ఒప్పుకోలా, అది కాదు సార్ నేను వాడు తిప్పుతాడు అనుకున్నాను సార్ అని పక్కన వాళ్ళ మీద దోసాడు అనుకో. నేను చాలా క్లియర్గా చెప్తాను, పత్రిసారు కొట్టిన సంఘటనలో ఒక 100 తీద్దాం. 100లో మొదటి దశలో ఎవడైతే తన తప్పున అవగాహన చేసుకున్నాడో వాడిని గురుగారు ఏమి అనరు, ఒక్క మాట కూడా అనరు. తప్పును అవగాహన చేసుకోకుండా వాడిని వెనకేసుకొచ్చి పక్కవాడి మీద తోసాడా వాడికి దబిడిదివిడే, ఇది జరుగుతుంది. నేను అంతే ఐఎమ్ సారీ సార్, ఎందుకు నా తప్పు ఉంది, నేను ముందు నా రోడ్డు చూసుకోవాలి కానీ నేను ఆయన చూస్తున్నా అని మళ్ళా మరి నన్ను ఏం చేయమంటారు సార్, మీరు అంత బాగా పాడుతున్నారు, నేను మైమరిచిపోయాను అన్నాను. మీరు సార్ని కూల్ చేశారు అనగానే ఆయన నవ్వేశారు. ఇంకా ముందుకెళ్ళి యూటర్న్ వేసుకొని మళ్ళీ వెళ్ళిపోయాం. అట్లా అనమాట. అంటే పత్రిసారితో ఉండడం అనేది మనం అంగీకరించాలి, మనం తగ్గించాలి. ఫస్ట్ గురువు దగ్గర ఎప్పుడైనా బాగుండాలి అంటే రన్ అవ్వాలని తగ్గించాలి, అప్పుడు వెళ్ళిపోతాం. ఆ తగ్గించుకోకుండా దాన్ని పెంచామనుకో పెరగనిచ్చి కొట్టేస్తారు. అది గురువులు ఆడే గేమ్. సో మరి సార్ ఎప్పుడైనా మీకు అంటే ఇది నీ పర్పస్ ఆఫ్ లైఫ్, ఇది నువ్వు చేయాలి, నువ్వు దీనికోసమే భూమి మీదకి వచ్చావు అని చెప్పింది ఏదైనా ఉందా సార్ మీకు? నాకైతే చెప్పలేదు సార్. అసలు పత్రిసార్ చాలా వరకు ఎవరికి చెప్పడం నేను కూడా వినలేదు. ఎవరన్నా నాకు చెప్పారంటే వాళ్ళు అడిగితే చెప్తారు. ఒక పని చేస్తూ ఉంటే పత్రిసార్ ఎంకరేజ్ చేస్తారు. అది ఏ పని అన్నా ఉన్నాయి, ధర్మానికి సంబంధించింది, ఆధ్యాత్మిక మార్గానికి సంబంధించింది, ఆ పనిని ఎంకరేజ్ చేస్తారు ఆయన. పత్రిసార్ దగ్గర ఉన్న ఎంకరేజ్మెంట్ వల్లే ఈరోజు పిఎస్సిఎం ఇంత పెద్దదైంది, అది నో డౌట్. నేను స్పిరిచువల్గా ఉంటూ నేను భక్తి యోగంలో ఉండేవాడిని ఎక్కువ. నేను భక్తి యోగంలో నుంచి ధ్యాన యోగంలోకి తీసుకొస్తానికి, ముఖ్యంగా భక్తుల్ని సాకారులుగా మార్చడానికి నేను భక్తికి సంబంధించిన ప్రజెంటేషన్స్ ఇస్తా. షిరిడి సాయి టెంపుల్స్లో క్లాసెస్ చెప్పడం, భగవద్గీత చెప్పడము. మరి అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళ ప్రోటోకాల్ నేను పాటించాలి. వాళ్ళు షిరిడి సాయి టెంపుల్లో మరి నేను షిరిడి సాయి గురించి చెప్పడానికి వచ్చాను కాబట్టి నన్ను వాళ్ళు గురువుగా గౌరవించి మీ చేతులతో హారతి ఇవ్వండి అంటారు. నేను ఇస్తాను, హారతి ఇస్తాను. ఆ హారతి ఇచ్చేటప్పుడు మరి అది రాంగ్ కదా, మన పూజలు చేయకూడదు హారతి లేకుండా అని అంటారు, కొంతమంది కామెంట్లు చేస్తారు. వీళ్ళందరూ వెళ్ళి పత్రిసారితో చెప్తే పత్రిసారు వాడు కరెక్ట్ అన్నాడు. పాలు పెరుగవుతుంది, పెరుగైన తర్వాత మళ్ళీ పాలు అవ్వదు. అలాగే ఒక మాస్టర్, పిరమిడ్ మాస్టర్, ధ్యానం చేసిన వాడు, శాకారంలో ఉన్నవాడు, పర్ఫెక్షన్ పత్రిసారి యొక్క లక్షణాలు పొందినవాడు పెరుగైపోయినట్లే. ఒకవేళ వాళ్ళు ఏమైనా చేశారనుకో ఇలాంటివి, వాళ్ళు యాక్టివిటీస్ కోసం చేస్తారు, మూమెంట్ కోసం. అది పత్రిసారి ఎన్నో చోట్లకి వెళ్ళి కొబ్బరికాయలు కొట్టారు, ఆ దేవాలయాల్లో దండాలు పెట్టారు, హారతి ఇచ్చారు, దండాలు పెట్టి ఉన్నాయి. అవి ఎందుకు చేశారంటే ఆ ప్రాంతంలో అది అవసరం, అది ఒక మూమెంట్ అనమాట, అది అంతే తప్ప వేరేది కాదు. సో పత్రిసారిని అవగాహన చేసుకోలేని వాళ్ళు, అర్థం చేసుకోలేని వాళ్ళకి అర్థం కాకపోవచ్చు, అది వేరే విషయం. సో ఈ విధంగా పత్రిసారి యొక్క ఎంకరేజ్మెంట్లో
ఎవరన్నా వచ్చి నెగిటివ్గా చెప్పినా పత్రి సార్ ఎంకరేజ్ చేసేవాళ్ళు, ఓకే. దాన్ని ఏం పట్టించుకోదు నువ్వు చెయ్యనేవాళ్ళు. మ్మ్. నేను డైరెక్ట్గా సార్ని అడిగాను, సార్ ఇలాగా ఉన్నారు, ఇది ఆపేనా, ఈ ప్రాజెక్ట్ ఆపేసి నేను శుభ్రంగా అదే చేయను అంటే, లేదు లేదు నువ్వు ఇదే చేయనేవారు. ఓకే. అలాగనమాట పత్రి సార్ యొక్క ఎంకరేజ్మెంట్. అంతేగాని నువ్వు భూమి మీదకి వచ్చావు, నువ్వు అది మానే ఇది మానే అని ఎవరికి చెప్పరో, వాళ్ళు అడిగితే చెప్తారు. మళ్ళీ ఒక ఆమె వచ్చి నేను జాబ్ చేయాలని లేదండి, నేను పూర్తిగా ధ్యాన ప్రచారం చేస్తానంటే అయితే వదిలే అంటారు. అట్లా చెప్తారనమాట. నీ లైఫ్ ఆఫ్ పర్పస్ తెలుసుకో ఇదే అని ఆయన ఎప్పుడు చెప్పరు, బట్ ధ్యానం చేయి తెలుసుకో అంటారు. అట్లా మేము ముందుకు వచ్చాం అంతే. సో సార్ని అబ్జర్వ్ చేసి సార్ అంటే మీరు ఏం నేర్చుకున్నారు? ఒక జగద్గురుగా ఆయన మైత్రేయ బుద్ధుడిగా పిఎస్ఎస్ఎం మూమెంట్లో అందరి మధ్య ఎంతో తిరిగారు, ఎన్నో వేల ఇల్లు ఆయన వెళ్ళుంటారు. మరి ప్రతి ఇంట్లో ఆయన వంట చేసేవాళ్ళు, వడ్డించేవాళ్ళు స్వయంగా. మరి ఇవన్నీ అబ్జర్వ్ చేస్తూ మరి మీరు ఎంతో ఆయనతో జర్నీ చేస్తున్నారు. మీరు అసలు ఆయన నుండి ఏం నేర్చుకున్నారు? పత్రి సార్ దగ్గర నుంచి నేను ఫస్ట్ నేర్చుకుంది మిత్రత్వం. ఓకే. మిత్రత్వం ఫస్ట్ లెసన్ ఆయనదే. వాడు వీడు లేదు, అందరితో మిత్రత్వం చేయటం ఒకటి. 2, ఎదుటివాడిని అంగీకరించటం. వాడు ఎలా ఉన్నా ఏ స్థితిలో ఉన్నా అంగీకరిస్తారు. ఇప్పుడు మాంసాహారులు ఇళ్ళకెళ్ళి పత్రి సారు ధ్యానం చెప్పిన రోజులు ఉన్నాయి, వాళ్ళు మాంసాహారులను షేక్ హ్యాండ్ ఇచ్చిన రోజులు ఉన్నాయి. నువ్వు శాకాహారి అయితేనే నా దగ్గరకు రా, నువ్వు నన్ను అంటుకోకు, నువ్వు దూరంగా ఉండు, అట్లెప్పుడు ఆయన చెప్పలా. అందరిని అంగీకరించారు. అంగీకరించి వాడి జ్ఞానాన్ని ఇచ్చాడు, వాళ్ళు మార్చుకున్నారు. నాకు తెలిసి 90% పిఎస్ఎస్ఎంలో మాంసాహారులే ఉన్నారు. ఒకప్పుడు మాంసాహారం తిన్నవాళ్ళే తర్వాత శాకాహారులుగా మారారు. పిఎస్ఎస్ఎం మూమెంట్లోకి వచ్చారు. పిఎస్ఎస్ఎం మూమెంట్లోకి వచ్చారంటే పత్రిసార్ స్పర్శే కదా, అది పత్రిసార్ యొక్క బ్రాండే కదా. అంటే పత్రిసారు వాళ్ళని ఆ రోజుల్లో అలాగా యాక్సెప్ట్ చేశారు కాబట్టి వచ్చారు. లేకపోతే మీరందరూ మాంసాహారులు దూరంగా వెళ్ళిపోండి నన్ను అంటుకోకండి అంటే ఎవరు రారు, అవునా కదా. సో అందుకని యాక్సెప్టెన్సీ ఆయన దగ్గర ఉన్న గొప్ప లక్షణం. ఈ మధ్య కొంతమంది ఏంటంటే నువ్వు మాంసం తింటున్నావు అయితే దగ్గర రావద్దు, దూరంగా వెళ్ళిపో, ఇట్లా మాట్లాడుతున్నారు. మాంసాహారులకు ప్రవేశం లేదు అని నేను ఎక్కడో బోర్డు చూశాను, మన పిరమిడ్ దాంట్లో పెట్టారు మాంసాహారులకు ప్రవేశం లేదని. మరి ఎవరు రావాలి? శాకాహారులకు ధ్యానం ఎందుకు? మాంసాహారు రావాలి, వాడు శాకాహారి అయ్యి వెళ్ళాలి, అది కదా. అలాంటివన్నీ పత్రిసార్ దగ్గర లేవు. మనం అలాంటివి చేయకూడదు. అందరినీ ప్రేమగా యాక్సెప్ట్ చేయాలి, వాళ్ళని మార్చుకునే విధంగా మనం గైడ్ చేయాలి. ఆ గైడెన్స్లో వాళ్ళు మారుతారా లేదా అనేది నేచర్ సంబంధం, మనకు సంబంధం లేదు. వాళ్ళు మళ్ళీ మారలేదు అనేది మనం జడ్జి చేయకూడదు, అది వాళ్ళ డిజైన్ అంతే. అందుకని పత్రిసార్ దగ్గర నాకు బాగా నచ్చింది ఇదే, తను యాక్సెప్ట్ చేస్తారు అందరినీ. తర్వాత అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే ఎవరి స్థితిలో వాళ్ళని చూస్తారు, వాడు కరెక్ట్ అంటారు, వారి స్థితిలో వాడు కరెక్ట్ అంటాడు. తర్వాత అన్నిటికన్నా ఇంకొక అద్భుతమైన విషయం ఏంటంటే పత్రిసార్ దగ్గర అనురాగం ఉంటుంది. అనురాగం మిత్రత్వంలో అదొక మరొక కోణం అనమాట. తను తినే భోజనం ప్లేటు తనతో వచ్చిన వాళ్ళకి ఇస్తారు. ఫస్ట్ తనతో వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, జర్నీ చేసి సార్తో పాటు వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, ఫస్ట్ ఆయన ప్లేట్ ఇస్తారు. ఎవరైనా గురువు గారిని గౌరవిస్తారు కదా, పక్కన మమ్మల్ని ఎందుకు పట్టించుకుంటారు, ప్లేట్ ఇవ్వగానే ఫస్ట్ తినవయా అనేది ఇస్తాడు. ఇది ప్రతి సీనియర్ మాస్టర్కి అనుభవమే. వాళ్ళకి అసలు ఎంత ఆనందం అంటే వాళ్ళు పూర్తిగా తినిన దాకా ఆయన దగ్గర నుండి వడ్డించి అప్పుడు ఆయన తింటారు. అది గొప్ప అనురాగం. అది దాన్ని అయితే మాత్రం పత్రిసారు మనకు చూపించారు, మనం ఇతరులకు చూపించాలి. అంటే పత్రిసార్ దగ్గర ఈ క్వాలిటీస్ అన్ని మనం చూసాం. మరి చూసినప్పుడు మనం ఏం చేయాలి? మనతో దగ్గరకు వచ్చిన వాళ్ళకి మనం చూపించాలి. అందుకే నేను ఇప్పుడు ఎవరైనా భోజనంకి వెళ్ళాం అనుకో, నాతో పాటు 5 మిత్రులు, వాళ్ళకి ఇవ్వండి వీళ్ళకి ఇవ్వండి అంటాను. వాళ్ళు తిన్న తర్వాత మనం తినాలి. అది ఆయన చూపించాడు కాబట్టి మనం నేర్చుకున్నాం కాబట్టి ప్రజెంట్ చేయాలి. అప్పుడు అది ఎనర్జీ జయం అవుతుంది అనమాట. తర్వాత కంప్లైంటింగ్ నేచర్ అనేది అసలు ఉండకూడదు. కంప్లైంట్ నేచర్ తీసేయాలి. స్పిరిచువాలిటీలో కంప్లైంట్, కామెంట్స్, జడ్జిమెంట్స్ ఉండకూడదు. కొంతమంది ఏమో దాన్ని జడ్జి చెప్పితే అట్టా అంటారు, నువ్వెవడు చేయడానికి అంటా నేను. వారికి నేచర్ చూసుకుంటుంది, వాళ్ళ డిజైన్ చూసుకుంటుంది, దానికి సంబంధించిన వాళ్ళు ఉంటారు. స్పిరిచువల్ గ్రోత్ అవ్వాలి అంటే మాత్రం వదిలేయాలి. ప్రాపంచికంగా ఉంటే చేసుకోవచ్చు, ప్రాపంచికంగా ఉండే వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళు చేసుకోవచ్చు. స్పిరిచువల్గా నేను ఉన్నతమైన స్థితికి వెళ్ళాలి, నా ఆత్మ వికాసం చెందాలి, ఎన్లైటన్మెంట్ పొందాలి అంటే అవి వదిలేయాలి. కొన్ని కావాలంటే కొన్ని వదిలేయాలి కదా. భౌతిక సంబంధించిన విషయస్ వదిలేయాలి, మనం అందరూ ఏరి పెట్టకూడదు. వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవడో చేసుకుంటారో వాళ్ళు చేసుకుంటారు, ఎవడో నేర్చుకుంటారో వాళ్ళు నేర్చుకుంటారు. అందుకని పత్రిసార్ దగ్గర నేను చూసిన పాయింట్స్ అయితే ఇవే నేర్చుకున్నాను. బాగుంది సార్. సో సార్ మరి మనకి మామూలుగా అయితే ఎక్కడైనా వాళ్ళ బుక్సే ఉంటాయి సార్, వాళ్ళ విజ్డమే ఉంటుంది. కానీ మన మూమెంట్లో మాత్రం సార్ ఎంతోమంది బుక్స్ చదవమని ఎంకరేజ్ చేయడము, సారే కొన్ని సందర్భాలు గిఫ్ట్ ఇవ్వడము, బుక్స్ కూడా ఇలా చేస్తుంటారు. అలా సార్ నుండి మీరు అందుకున్న అద్భుతమైన బుక్ ఏదైనా ఉందా? లేకపోతే అలా సార్ ఎందుకు అన్ని టైప్స్ విజ్డమ్ని మన మూమెంట్లో పెడతారు అని మీకు ఎప్పుడైనా ఏమనిపించేది? పత్రిసార్ అలా ఇవ్వబట్టి ఈరోజు ఇంత నాలెడ్జ్ వచ్చింది, లేకపోతే రాదు.
ఏ గురువైనా కానీ దాదాపుగా అందరూ కాకపోవచ్చు, దాదాపుగా చాలా గురువులు వాళ్ళ పరంపర సబ్జెక్టు, వాళ్ళ రూల్స్, వాళ్ళకి సంబంధించిన శిష్యులు వాళ్ళే సబ్జెక్ట్ అదే ఉంటుంది వాళ్ళ బుక్స్లో కానీ మెటీరియల్స్లో కానీ. కానీ పత్రికారి దగ్గర మల్టిపుల్ నాలెడ్జ్, అన్ని రకాల నాలెడ్జ్లు ఉంటాయి. మీరు ధ్యాన జగత్ మంద కనుక చూస్తే అప్పట్లో ధ్యానాంధ్రప్రదేశ్ ఉండేది. అప్పట్లో ప్రతి కవర్ పేజ్కి ఒక మాస్టర్ ఫోటో వచ్చేది. అందరం గురువులు వాళ్ళ యొక్క సందేశాలు ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో ఎందుకు ఇలాగ ఆయన చేస్తారంటే మల్టీ నాలెడ్జ్ తీసుకోవాలి, అందరి దగ్గర నుంచి నేర్చుకోవాలి. నేర్చుకొని మళ్ళీ అందులో తను ఎందులో స్పెషలిస్టో దానిలో డెవలప్ అవ్వాలి. అది వాళ్ళ డిజైన్ బట్టి ఉంటుంది అనమాట. ఇప్పుడు నేనున్నాను, అన్ని నాలెడ్జెస్ తీసుకుంటాను, అందులో నాకు ఏ నాలెడ్జ్ కనెక్ట్ అయిందో నేను దాన్ని ఇంప్లిమెంట్ చేసుకుని వెళ్తా. అలా వెళ్ళినప్పుడు దానికి సంబంధించిన బోల్డ్ అన్ని ఫ్రూట్స్ దొరుకుతాయి. నేను ఇప్పుడు సేతు రాంతా ఆ సబ్జెక్ట్ ఇచ్చారు, అది నాకు ఎందుకు అవగాహన రాలేదు, దాన్ని పక్కన పెట్టేశా. మహాభారతం ఇతిహాసాలు, తర్వాత లోబ్షంగ్ రాంపా బుక్స్, తర్వాత టార్కోమ్ గారి పుస్తకాలు ఇవి తీసుకునేవాడిని. అవి బాగా కనెక్ట్ అయ్యి నేను దాని మీద అయితే ఇంకా పరిశోధన చేసి ఇంకా లోపలికి వెళ్ళి డ్రీమ్స్ ఫిలాసఫీ తయారు చేశాను. దాని నుంచే కర్మని ఎలా డిజాల్వ్ చేసుకోవచ్చు, కర్మ చక్రం అన్న బుక్ రాశాను. ఇవన్నీ ఎలా వచ్చినాయి, నేను అందులో స్పెషలైజేషన్ చేసుకుంటూ వెళ్ళా. పత్రిసారి ఏం చదవద్దంటే అంతే కదా, మొత్తం పోయేది. అందుకని అందరికి ముందు అన్ని పడేయాలి. ఒకసారి పత్రిసార్తో జర్నీ చేసేటప్పుడు మేము వెళ్తున్నాం, జగదీశ్వరి మేడం అని వైజాగ్లో ఉండేవారు. వారు నేను సారు వెళ్తున్నాం శ్రీకాకుళం. వెళ్తుంటే ఆమె ఏమన్నారంటే, సార్ మరి ఇప్పుడు అందరూ కన్ఫ్యూజ్ అవుతున్నారు, ఓకే, వచ్చిన వాడికి డే 1 ఈ బుక్ చదవాలి, డే 2 ఈ బుక్ చదవాలి, డే 3 ఈ బుక్ చదవాలి అని ఒక తయారు చేద్దామా అదే. ఇప్పుడు ఆయన ఏమన్నాడంటే, ఏ పుట్టలో ఏ పాముందో నీకు తెలుసా అన్నాడు. నీకు తెలుసా అన్నాడు. తెలియదు సార్. ఎవరిలో ఏ ఆత్మస్థితి ఉందో నీకు తెలుసా, తెలియదు, అందుకని అన్ని ఆడి ముందు పడి ఆడికి కనెక్ట్ అయితే అది చదువుకుంటాడు అన్నాడు. అప్పుడు నాకు బ్లాస్ట్ అయ్యాను. ఎస్, అది కరెక్ట్. ఇప్పుడు నువ్వు ఈ బుక్ ఇచ్చి ఇదే చదివని నువ్వెవడో చెప్పడానికి, వాళ్ళకి అప్పుడు వాడి ఆత్మస్థితి ఏదో నీకు తెలీదు, తెలియనప్పుడు ఎలా ఇస్తావు. అందుకని అన్ని వాళ్ళ ముందు పడాయి, వాడికి ఏది నచ్చిందో అది తీసుకుంటాడు, దాన్ని డెవలప్ చేసుకుంటాడు. ఇది పత్రిసార్ ఫిలాసఫీ. చాలా బాగుంది సార్, నిజంగా మీరు ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా చాలా చక్కగా చెప్తున్నారు సార్. ఇప్పుడు మీరు అన్నారు కదా అన్ని బుక్స్ ఎందుకు ఇస్తారు అంటే ఎవరికి ఏది కనెక్ట్ అయితే అది తీసుకుంటారు. బాగుంది సార్. అసలు మళ్ళీ నేను సార్ని అడిగాను, రామ్తా బుక్ నాకు కనెక్ట్ అవ్వలేదు సార్, నేను ఆ స్థాయికి ఎదగలేదా అని అడిగా. ఆయన సింపుల్గా అన్నాడు, తెలుసా, నీ పనికి అది పనికి రాని పుస్తకం అన్నాడు. అంటే మనకు అర్థం కాలేదంటే మన పనికి పనికి రాదు, ఓకే, అది పనికిరాదు కాదు, నా పనికి పనికిరాదు, అలాగని నేను తక్కువ కాదు. ఆ విధంగా పత్రిసార్ అన్ని బుక్స్ చదవమంటాడు. ఎందుకంటే ఒక పరమ గురువుకే తెలుసు ఆత్మ యొక్క స్థితి, మిగతా వాళ్ళందరూ దేహస్థితులు చూస్తారు. వాడు ఆత్మ ఏ స్థితిలో ఉందో ఆ పుస్తకాలు వాళ్ళ ముందు పడేసామనుకో, వాళ్ళన్నీ తీసుకుంటాడు. ఇప్పుడు మీరు బుక్ స్టాల్కి వెళ్ళండి, 100 పుస్తకాలు ఉంటాయి, ఒక్కొక్కరు పుస్తకం తీస్తారు, చదువుతారు, అర్థం కాదు పక్కన పెడతాడు, ఎలా చేస్తారు పక్కన పెడతాడు. నేను చాలా మంది అడుగుతారు, ఏ బుక్ తీసుకోవాలండి మీరు చెప్పండి అంటారు. నేను ఏం చెప్తాను తెలుసా, ఒక బుక్ ది 3 పేజీలది చదువు, ఏమైనా బొరకెక్కిందా తీసుకో, మళ్ళా చదువు, మళ్ళా ముందు వెనక చివర అక్కర చదువు, కనెక్ట్ అవుతుంది. చూడండి కొన్ని కనెక్ట్ అవుతాయి మనకి, అది కనెక్ట్ అయిందా బుక్ కొనుక్కో, కనెక్ట్ అవ్వలేదా పక్కన పడే, బలవంతంగా చదవద్దు, మళ్ళీ బలవంతం చదివి పొరపాటు చేసుకోవద్దు. ఇలాగ వీడియోలు కానీ పుస్తకాలు కానీ ఇదే ప్రాసెస్లో చేయాలి. కనెక్ట్ అయిన దాన్ని బాగా మదించామనుకో, అప్పుడు అందులో నుంచి ఒక మాధుర్యం వస్తుంది, ఒక వెన్నపూస వస్తుంది అనమాట. పాలన మజ్జిగన మనం పెరుగును చిలికితే ఎలాగైతే వెన్నపూస వస్తుందో అలాగనమాట. వాళ్ళ నుంచి ఇంకో కొత్తతనం వస్తాయి. అందుకని అన్ని పుస్తకాలు చదవాలి, ఏది కనెక్ట్ అయిందో దాన్ని బాగా తీసుకోవాలి. ఇది సార్ దగ్గరే నేర్చుకున్నాను నేను. ఓకే, సో దయచేసి పిరమిడ్ మాస్టర్స్ అందరూ కూడా అందరికి అన్ని పుస్తకాలు చదివే అవకాశం ఇవ్వండి, అది నా కోరిక. సో మరి పత్రి సార్ 18 ఆదర్శ సూత్రాలు సార్, నిజంగా ఇవి పిరమిడ్ మాస్టర్స్కి భగవద్గీత అంటారు, లేకపోతే సార్ కూడా ఎన్నో సందర్భాల్లో వీటి గురించి చెప్పేవాళ్ళు. సో వాటిలో మిమ్మల్ని అంటే ఫస్ట్ టైం మీరు విన్నప్పుడు అబ్బా ఈ పాయింట్ ఎందుకుంది, ఇది నేను ఆచరిస్తానా అనిపించింది, కానీ అబ్బా ఇది ఉండడం వల్ల మూమెంట్ ఇంకా ముందుకెళ్తుంది అని అనిపించింది ఏముంది సార్ దాంట్లో? యాక్చువల్గా 18 ఆదర్శ సూత్రాలు అనేవి మన ధ్యానుల కొరకు పత్రి సార్ నియమించింది. ఎందుకు నియమించారంటే 18 ఆదర్శ సూత్రాలు ఆదర్శం అంటే ఏంటంటే డెవలప్ అవడానికి అవి కావాలి. అందులో పూజలు తీసుకుందాం, విగ్రహారాధన పూజలు అనేది నిషిద్ధం. అంటే ధ్యానం చేసేవాడికి ఈ పూజలు అవసరం లేదు, విగ్రహారాధన అవసరం లేదు, తన లోపలికి తాను వెళ్ళి సాధన ద్వారా వెళ్ళాలి. అది అలాగని చెప్పేసి పూజలు తప్పు కాదు, నువ్వు ధ్యానంలో డెవలప్ అవడానికి పూజలు అవసరం లేదు, ఇది పాయింట్. ఓకే, అప్పుడు నువ్వు పూజను తప్పు అంటావా?
విగ్రహాలు తప్పంటావా? కాదు కదా, అది ఎవరికి అవసరమో అది వాళ్ళకి అవసరం అవుతాయి. ఇప్పుడు మీరు 10వ తరగతికి వచ్చారు, ఎల్కేజీ స్కూల్ మూసేయండి అంటావా? లేదు, మూసేయచ్చు కదా, నీకేం పని, ఇంకా 10వ తరగతికి వచ్చావు కదంటే ఇంకోటి వస్తాడు దానికి, వాడు వచ్చిన తర్వాత ఇక్కడికి వస్తాడు అనమాట. అందుకని ఈ 18 ఆదర్శ సూత్రాలు అనేవి కూడా సాధకుడికి హయ్యెస్ట్ నాలెడ్జి, హయ్యెస్ట్ ఎనర్జీస్, వాడి యొక్క పరంపర పెరగడానికి ఉపయోగపడుతుంది. దీని తర్వాత ఇంకోటి ఇచ్చారు పత్రి సార్, 13 వ్యక్తిగత సూత్రాలు, వ్యక్తిగత నియమాలు. ఈ 18 కన్నా విలువైనయండి నన్ను అడిగితే. ఇంక ఈ 18 ఆదర్శ సూత్రాలు ధ్యానం చేసే వాళ్ళకి, పిరమిడ్ మాస్టర్కి మాత్రం ఆ 13 సూత్రాలు. అందులో చాలా అద్భుతమైన సూత్రాలు ఉన్నాయి. అది పట్టుకోవాలి ఫస్ట్, అసలు అది గోడ మీద అంటించుకొని దాన్ని రోజు అందరూ చదవాలి, పాటించాలి. అందులో ఒక సూత్రం చెప్తా మీకు. పిఎస్ఎస్ఎంలో జరిగే ప్రతి కార్యకలాపాలకి ఎస్ అనాలి. అవును, అదే నీకు నచ్చదు అది, నువ్వు కూడా నో అంటానికి నువ్వు ఎస్ అనాలి. ఏ కార్యకలాపం జరిగినా అందరి టార్గెట్ ఒకటే కదండి. ఇప్పుడు ఏ బోర్డు పెట్టుకొని, ఏ బ్యానర్ పెట్టుకొని ఏం చెప్పని అందరి టార్గెట్ ఏంటి? శాకాహార జగత్తు, ధ్యాన జగత్తు, పిరమిడ్ జగత్తు. ఈ తప్ప ఇంకేమైనా ఉందా? చెప్పండి. ఎవరు తిప్పే చెప్పినా, ముందుకే చెప్పినా, వెనకే చెప్పినా ఈ 3 చెప్పాల్సిందే. పత్రిసారి దగ్గరకు వచ్చిన వాళ్ళు శాకాహారము, ధ్యానము, పిరమిడ్ శక్తి, మెయిన్ శాకాహారము, ధ్యానం చెప్పి తీరాల్సిందే. చెప్తారు వాళ్ళు కూడా, ఎందుకంటే వాళ్ళ ఆత్మలో ఉన్నది. వాళ్ళు ఇంకేదన్నా బోర్డు పెట్టుకోనండి, ఇంకోటి ఏదన్నా మూవ్మెంట్ చేసుకోనండి, ఇంకోటి ఏదన్నా పెట్టుకోండి, ఈ అయితే చెప్పి తీరాలి కదా. సో అలాంటప్పుడు వాళ్ళు చేసే ప్రతిదాన్ని అంగీకరించాలి. అంతే తప్ప వీడు మనోడు కాదు, వీడు అల్లోడు కాదు, వాడికి ఎవరు వెళ్ళకండి, వాడికి సపోర్ట్ చేయకండి అని ఎవరైతే చేశారో వాళ్ళందరూ పత్రిజీకి వ్యతిరేకంగా చేసిన వాళ్ళే. పత్రిజీ స్వయంగా రాసిన 13 వ్యక్తిగత నియమాలు చాలా చాలా ఇంపార్టెంట్. అవి అందరూ పాటించి తీరాలి. అది అసలు అద్భుతంగా ఉంటుంది. అది కానీ పాటిస్తే ఒకరికొకరు సపోర్ట్ చేసుకొని ఎంతో ముందుకు వెళ్తాం. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఇంకా చేయాల్సింది ఎంత పని ఉంది అనుకున్నారు? మనం చేసింది ఇంతే, ఇంకా బూళ్ళతో ఉంది. ఇప్పటికీ ఇంకా 360 కోట్ల ప్రాణులు చనిపోతున్నాయి పర్ డే. ఇప్పటికీ మనం ఏంటి ఎంత ఉద్యమం చేసినా అంటే అర్థం ఏంటి? మనకి ఎంతో వర్క్ ఉంది. ఆ వర్క్ సక్సెస్ అవ్వాలంటే ఆ సూత్రాలు పాటించాలి. దట్స్ ఆల్. సార్, మరి ఇప్పుడు మనం సార్ ధ్యానం నేర్పించమన్నారు అందరికీ. సో శాకాహారం అని కూడా మీరే చెప్పారు. ఓకే, ధ్యానం నేర్పించి శాకాహారం తీసుకోండి అని చెప్తే అయిపోతుంది కదా సార్. మళ్ళీ బుద్ధ పౌర్ణమి సెలబ్రేషన్స్ అని, ధ్యాన మహాయజ్ఞాలు, యాగాలు, జీసీఎస్ అని ఇవన్నీ ఎందుకు పెట్టారంటారు సార్? పెళ్లి చేసుకొని అమ్మాయిని అత్తరింటి మంది సరిపోదు కదా, భోజనాలు ఎందుకు? తర్వాత అదేదో ప్రోగ్రాంలు అవుతుంటాయి కదా, సత్యనారాయణ వ్రతాలు ఎందుకు? ఇవన్నీ ఎందుకంటే ధ్యానులు కలవడానికి. గ్రూప్ ఆఫ్ సోల్స్ ఎప్పుడైతే కలిసినాయో ధ్యాన ప్రచారం చేశారు. ఇప్పుడు మీరు ధ్యానం చెప్పారు, ఈ టీవీ ద్వారానో లేకపోతే వీడియోస్ ద్వారానో ఎవరు తెలిసిన వాళ్ళు విన్నారు. వాళ్ళందరూ అక్కడక్కడ ఉంటారు, ఊరికొకడు ఉంటాడు. వీళ్ళు ఎప్పుడైతే యజ్ఞాలు లేకపోతే ఈ ప్రోగ్రామ్స్, మినీ చక్రాలు ఇవన్నీ జరిగినాయో అందరూ ఒకటవుతారు. ఎప్పుడైతే వీళ్ళందరూ ఒకటే సామూహిక ధ్యానం చేస్తారో ఫస్ట్ విశ్వానికి శక్తి వెళ్తుంది, విశ్వశక్తి విస్తారం అవుతుంది, ఒకటి విశ్వశాంతి ఉంటుంది. అన్నిటికన్నా ముఖ్యమైనది ఒకళ్ళ మధ్య ఒకళ్ళకి ఒక తెలియని ఒక అనురాగం ఉంటుంది. ఇప్పుడు మీరెవరో నాకు తెలియదు, నేను ఇక్కడికి వచ్చాక కదా మీరు నాకు పరిచయం అయ్యారు. ఓ రజిత అనే అమ్మాయి ఉంది మన పిఎంసీలో, చాలా మంచి అమ్మాయి అని ఒక స్నేహం కుదిరిందా లేదా? అలాగనమాట. అందుకని దీనికి పత్రిసారి ఎప్పుడో పునాది వేశారు. అదే ట్రెక్కింగ్ లో ఎంతమంది ఫ్రెండ్స్ అండి. మనం బాగా సంపాదించుకోవాల్సింది ఒకటే ఈ లోకంలో, చచ్చిపోయే లోపు ధ్యానం చేసేవాళ్ళు ఏమిటి అంటే ఆత్మమిత్రులు. నీకు దేహ బంధువులు ఎంతోమంది ఉన్నారు, పెద్దమ్మ కూతురు, బాబాయ్, తమ్ముడు, అన్న, వీళ్ళందరూ ఎలా ఉంటారంటే మా ఇంటికి వస్తా ఏం తెస్తావు, మీ ఇంటికి వస్తే ఏమిస్తావు. ఓకే, మరి ఏ సంబంధం లేకుండా ఒకరికొకళ్ళు ప్రేమతో ఉన్నారు, ఒకరికొకళ్ళు స్నేహంతో ఉన్నారు. వాళ్ళు ఎవరంటే ఆత్మమిత్రులు, సోల్మేట్స్. ఈ ధ్యానం చేసే వాళ్ళ దగ్గర అందరూ అనమాట. వాళ్ళు అసలు ఎంత ఆశ్చర్యం వేస్తుంది, ఎక్కడి నుంచి వచ్చారు ఈ బంధువులు అందరూ అనిపిస్తుంది. మా ఇంట్లో ఏదన్నా ప్రోగ్రామ్ అయింది అనుకోండి, ఒక 10% మా బంధువులు ఉంటారు అంతే. ఏ బాబాయ్ కొడుకో పిన్ని కొడుకో వస్తాడు. 90% మన ధ్యానమిత్రులే. ఎంత బాగుంటుంది తెలుసా ధ్యానమిత్రులతో జీవితం. సో పత్రిసార్ అది మనకి ఇచ్చిన గొప్ప దాన్ని ఏమంటారంటే ఆస్తి, ధ్యానమిత్రులు. ఈ ధ్యానమిత్రులు అందరూ కలిసేది ఎక్కడ? ఇలాంటి యజ్ఞాల్లో. అందుకని యజ్ఞాలు విస్తారంగా జరగాలి. అది ఎవరన్నా చేయనియండి, ఏమన్నా చేయనియండి. ఏం చేస్తారు యజ్ఞాల్లో? క్లాసులు ఉంటాయి, డయాస్ మీద ప్రోగ్రాంలు ఉంటాయి, మాకు అమ్మకు భోజనాలు ఉంటాయి, ఫ్రీ అకామిడేషన్ ఉంటుంది. ఎందుకు వెళ్ళడానికి ఏం ప్రాబ్లం? చక్కగా ఏదో ఒకటి మనకి సంవత్సరంలో కొన్ని 100 జరుగుతూనే ఉన్నాయి. ఏదో ఒక మూల, ఏదో చిన్నదో పెద్దదో వర్క్షాప్లను అదని ఇదని. అందుకని నేనేమంటానంటే ఎక్కడ ఉన్నా కానీ మీకు వర్క్షాపులకి వెళ్ళకపోయినా పర్వాలా, ఈ చిన్న చిన్న క్లాసెస్, వన్ డే వర్క్షాప్లు, క్లాసులకి వెళ్ళకపోయినా పర్లేదు. కానీ
ఈ గ్యాదరైజేషన్ ఆఫ్ ప్రోగ్రామ్స్ మాత్రం మహాయజ్ఞాలకి, మినీ ధ్యాన చక్రాలకి, తర్వాత గెట్ టుగెదర్స్కి మాత్రం ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి. దానివల్ల ఏమవుద్దంటే కొత్త మిత్రులు పరిచయం అవుతారు. వీళ్ళందరూ రకరకాల జన్మల్లో మిత్రులు. మనందరం రకరకాల జన్మల్లో కలిసాం ఎక్కడెక్కడో. కలిసి ఇక్కడ గ్యాదర్ అవుతాం అనమాట. గ్యాదర్ అయినప్పుడు కొత్త ప్రపంచం తయారవుతుంది. ఆత్మమిత్రుని మించిన ఆస్తి ఎక్కడుందండి? అందుకని ఆత్మబంధువుని తయారు చేసుకోవాలి. కృష్ణుడు అర్జునుడు బంధువులా కాదు, ఆత్మబంధువులు. పంచపాండవులు కృష్ణుడికి ఆత్మబంధువు అనమాట. అందుకే ఆత్మబంధు అంటాడు ఆయన. గురువుగారు ఇచ్చిన, పితామహ పత్రి గారు ఇచ్చిన గొప్ప కానుక ఆత్మబంధువులు. ఆత్మబంధువులు కలవాలంటే మరి అందరం ఎవరు పెడతారని మేము ఎదురు చూస్తుంటాం. వెళ్ళిపోతాం అనమాట. మమ్మల్ని పిలవపోయినా వెళ్ళిపోతాం. అక్కడ నా ప్రోగ్రామ్ లేదు, నాకు సంబంధం లేదు, డయాస్ వైపు వెళ్ళను నేను. డయాస్లో ప్రోగ్రామ్ లేదు, నో ప్రాబ్లం, కింద కూర్చొని మాట్లాడుకుంటాం అట్లా అనమాట. సో అది చాలా గొప్ప అచీవ్మెంట్స్ అవి. అందుకని అటెండ్ అయి తీరాలి. సార్ ఒక అతను అంటే కొంతమంది కొత్తగా ధ్యానంలోకి వచ్చారు. అసలు పత్రిజీ అంటే వాళ్ళకి తెలియదు, జస్ట్ ఒక ఫోటో చూస్తున్నారు అంతే. ఇప్పుడు మీరు పత్రి సార్ గురించి వాళ్ళకి పరిచయం చేయాలి అంటే మీరు ఏం చెప్తారు? పత్రి సార్ గురించి మ్యాక్సిమం తెలియని వాళ్ళు లేరండి. ఎందుకంటే మన అదృష్టం ఏంటంటే ఇప్పుడు మీడియా ఉంది. పత్రి సార్ వీడియో ప్రతి చోట ఉంది, ఆయన నాలెడ్జ్ ప్రతి చోట ఉంది. పత్రి సార్ తెలియని వాళ్ళు లేరు అసలు. కొత్తగా ధ్యానంలోకి రాని వాడు ధ్యానం అనగానే పత్రి సార్ బొమ్మ కనపడుతుంది. నువ్వు మెడిటేషన్ కొట్టగానే పత్రి సార్ వచ్చేస్తారు. మ్యాక్సిమం అందరూ తెలుసు. సార్ ఎలా ఉండేవాళ్ళు, అంతకుముందు పీపుల్తో కూడా ఎలా ఉండేవాళ్ళు అనేది తెలియాలి అంటే కూడా మీరు ఏం చెప్తారు? ఎస్, ఇది మంచి పాయింట్. ఇది అంటే పత్రి సార్ అందరూ తెలుసు, కానీ పత్రి సార్ యొక్క జ్ఞానం తెలుసు. కావాల్సినంత వీడియోల్లో ఉంది, మన పిఎంసీలోనే పుంకాలుగా ఉంది. కానీ పత్రి సార్ యొక్క లక్షణాలు తెలియవు. లక్షణాలు ఎక్కడ ఉండవు. పత్రి సార్ జ్ఞానం కావాలంటే అన్ని చోట్ల దొరుకుతుంది. పత్రి సార్ యొక్క క్వాలిటీస్, ఆయన అంతర్గతంగా ఎలా ఉంటారు, ఆయన యొక్క లక్షణాలు ఏంటి అని నేను పత్రి సార్ దాని మీద స్టడీ చేశాను. దాని మీద నేను ఆ ప్రాజెక్ట్ చేశాను. బ్రహ్మర్షి లక్షణ గీత అని ఒక పేరు పెట్టేదాన్ని. లక్షణ గీత అంటే బుక్ వచ్చిందా సార్? బుక్ రాలేదు, వర్క్ షాపులు చేశాను. పత్రి సార్లో నేను 24 క్వాలిటీస్ తీసుకున్నా. ఎన్లైటన్మెంట్లో యాక్సెప్టెన్సీ, ఉపేక్ష, తర్వాత నో జడ్జిమెంట్, ఇలాంటివన్నీ ఒక 24 తయారు చేసి పత్రి సార్ దగ్గర తీసుకెళ్ళాను. దానికి ముందు ఏం జరిగిందంటే నేను షిరిడి సాయి చెప్పాను, తర్వాత అన్నమయ్య చెప్పాను, వెంకటేశ్వర యజ్ఞాలు చేశాను, తర్వాత భగవద్గీత యజ్ఞాలు చేశాను, టార్కమ్ గారి వర్క్షాపులు చేశాను, తర్వాత ఇలా అన్ని చాలా వర్క్షాపులు అన్ని గురువుల మీద మహాతర బాబాజీ మీద వర్క్షాప్ చేశాను. అన్నీ చేశాను కదా. కొత్త ప్రాజెక్ట్ ఏం చేద్దాం, నాకు ఎప్పుడు కొత్తగా ఉండాలి, అప్గ్రేడ్ అవుతూ ఉండాలా సబ్జెక్టు. అంటే నాకు మహాతర బాబాజీ నుంచి ఒక మెసేజ్ వచ్చింది, ఇంతమంది గురువుల మీద చేసావు, నీ గురువు మీద చేసావు అని వచ్చింది. అవును కదా, అసలు పత్రి సార్ మీద ఏం చేయలేదు నేను. ఒక 10 years 15 years బ్యాక్. అప్పుడు నేను ఏం చేశానంటే పత్రి సార్ మీద చెప్పడానికి ఏముందంటే ఆయన సబ్జెక్ట్ అంతా రోజు అందరూ చెప్తున్నారు, అది పెద్ద విషయం కాదు. పత్రి సార్ చెప్పిన ఆనాపానసతి ధ్యానము, పత్రి సార్ చెప్పిన శాకారము, మల్టీ సబ్జెక్ట్స్ అన్ని చోట్ల ఉన్నాయి. 18 ఆధార సూత్రాల దగ్గర నుంచి ఇటువైపు ఏమో 13 ప్రిన్సిపల్స్, అన్నీ బోల్డ్ అంత మెటీరియల్ ఉంది, బోల్డ్ అంతమంది మాస్టర్లు చెప్తున్నారు. అలా కాదు, పత్రి సార్తో ఎక్కువ గడిపిన అవకాశం మాకుంది. ఎందుకంటే మీరు ఎప్పుడూ వచ్చారు కదా మూమెంట్లో. అవును, 27 సంవత్సరాల నుంచి ఆయనతో తిరిగి ఆయన లక్షణాలని గమనించి నేను ఎక్కువ ఆయనతో కనెక్ట్ అయి ఉండేవాడిని. ఎక్కడికి వెళ్ళినా ఆయన నన్ను రావయ్య అని పిలిచేవాడు, తీసుకెళ్ళేవారు. అదృష్టం నాకు దొరికింది. సో జర్నీ చేస్తూ ట్రెక్కింగ్కి వెళ్తూ కొన్ని చోట్ల నేను ఆయన బెడ్ మీదే పడుకునేవాడిని, ఇద్దరం కలిసి పడుకునేవాడిని, నైట్ అంతా క్రికెట్ చూస్తా. ఇలాగా ఒక సాన్నిహిత్యం ఉంది. నాకు వ్యక్తిని స్టడీ చేయటం ఇష్టం అనమాట. అసలు మాట్లాడను నేను, ఆ వ్యక్తిని గమనిస్తూ కూర్చునేవాడిని. ప్రతిసారి అలా గమనిస్తూ కూర్చొని ఆయన ఎలా బిహేవ్ చేస్తున్నారు, ఎలా మాట్లాడుతున్నారు. ఎందుకంటే నాకు చాలా ఆశ్చర్యం ఆయన చూస్తే. ఇన్ని వేల మందిని ఎలా అట్రాక్ట్ చేశాడు? వేలు కదా, లక్షలు. అప్పట్లోనే మళ్ళీ అందరితో చక్కగా పని చేపించేవాళ్ళు. పని చేపించాడు. 2 పోనీ ఏమన్నా ఇస్తాడా, ఆ వరాలు ఇచ్చే గురువు అంటే కాదు, ఇంకా పైగా తంతాడు, వరాలు ఇవ్వడు. తర్వాత నీ కోరిక తీరిపోతే పో అండు. ఒక ఆమె వచ్చింది, సార్ మా అమ్మాయి క్యాన్సర్ సార్ చచ్చిపోయింది అంది. నువ్వు కూడా చచ్చిపో, పని అయిపోద్ది అన్నాడు. ఇంత నిర్దయగా ఉంటాడు, ఖచ్చితంగా ఉంటాడు సత్యం పట్ల. ఎలాగా వీళ్ళందరూ అట్రాక్ట్ అవుతున్నారు? 1. 2, వీళ్ళు అసలు ఎలా పనిచేస్తున్నారు? నిజంగా అండి, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో పనిచేసే వాళ్ళు ఎందుకు చేస్తున్నారు అనేది ఎవరికైనా ఆశ్చర్యమే. వాళ్ళు ఇల్లు, ఆస్తులు, ఉద్యోగాలు పక్కన పెట్టేసి ఇదే పనిగా తిరుగుతూ ఉంటారు. వాళ్ళు ఎలా చేస్తున్నారు, వాళ్ళు అసలు ఈయన ఏం చేస్తాడని నేను సార్ని అబ్జర్వ్ చేయడం మొదలుపెట్టాను.
అప్పుడు అద్భుతమైన విశేషాలు నాకు చాలా తెలిసినాయి. కొన్ని చెప్పాలి సార్. 24 ధాతువులు తయారు చేశా. 24 పత్రిసారి చూపించాడు. ఏమన్నారు సార్? సార్ ఇదిగో 24 మీ మీద తయారు చేశాను, మీ మీద క్లాస్ చెప్పలేక నుంచి నా టార్గెట్ అది, అందుకని ఇందులో మీరు ఓకే అంటే దించుతాను అన్నాను. ఆయన అన్నొద్దు కానీ ఏం చేస్తామంటే ఇందులో 18 చేయి అన్నాడు. 18 కుదించాడు. సార్ ఎట్ట తీసేయండి సార్ అన్నాను. ఇప్పుడు ఒక లక్షణం ఉంది, గుడ్ క్వాలిటీ ఉంది, అటు పీకేను నేను తీలేను అన్నాను. నవ్వి నీ ఇష్టం అన్నాడు. సరే అన్నాడు. ఏమన్నా సరే అన్నారు అంతే. నేనేం చేసింది, దీన్ని తీసుకెళ్ళి DTP వాడికి ఇచ్చాను. మరి దీన్ని అందంగా పోస్టర్లో తయారు చేయరా, వర్క్షాప్ దంచేద్దాం అన్నాను. అనగానే వాడు ఏం చేశాడు, నేను అంతకుముందు దాని మీద ఇవాళ ఒక క్లాస్ చెప్దాం, అన్నీ చెప్పడానికి టైం లేదని ఒక టిక్కులు పెట్టుకున్నా కొన్నిటి మీద. వాడు అనుకున్నాడు ఆ టిక్కులు పెట్టిన వేయాలనుకుని ఆ టిక్కులు పెట్టిన తయారు చేసి ఇచ్చాడు. అంటే 18 వచ్చింది, వచ్చాయండి. కరెక్ట్గా 18 ఉన్నాయి. నేను ఎన్ని టిక్కు పెట్టాను కూడా నాకు తెలీదు. నేను కొన్ని టిక్కు పెట్టి ఈ రోజు ఈ సబ్జెక్ట్ చెప్దామని ఆ రోజు క్లాస్లో చెప్పుకునేవాడిని. వాడికి ఇచ్చాను, అదే DTP చేయాలంటే వాడు కరెక్ట్ 18 తయారు చేసి ఇచ్చాడు. అమ్మ ఇది గురువు ప్రణాళిక, దీనికి వ్యతిరేకంగా వెళ్ళకూడదని దాన్ని అలాగే తయారు చేసి 18 క్వాలిటీస్ ఆఫ్ పత్రిజీ అని నేను దాని మీద వర్క్షాపులు చాలా చేశాను. అందులో ఇందాక చెప్పిన క్వాలిటీసే. ఉపేక్ష, అందులో అద్భుతమైనది ఉపేక్ష. సారు పట్టినంత ఉపేక్ష ఎవరు బట్టి ఉండరేమో. నేను దీని మీద ఎగ్జాంపుల్ చెప్తా. సార్ని అడిగాను ఎప్పుడంటే, ఇది 2012లో కొంచెం మీడియాలో డిస్టర్బ్ అయ్యి మన మీద రాళ్ళు వేసినప్పుడు అప్పుడు పత్రి సార్ని కాశీలో కలిసా. కాశీలో గురుగారు మీరు చాలా క్షమతో ఉంటారండి, వాడిని ఏమనలా ఆయన ఒక్క మాట మాట్లాడాలి, ఆయన్ని విమర్శించడం వల్ల ఒక్క మాట మాట్లాడలేదు ఆయన, మీరు చాలా క్షమతో ఉంటారండి అన్నాను. అది క్షమ కాదు నాయన, ఉపేక్ష అన్నాడు. ఆయన రాసేసుకుని ఉపేక్ష ఇలా పట్టుకొచ్చాను. మీరు వెంటనే రాసుకునే వాళ్ళు అనమాట. సార్ ఏం చెప్పిన ఆయన నోట్లోంచి వచ్చిన అమృత వాక్కులు రాసుకునేవాడిని. రాసుకొని దాన్ని ఒక ఫిలాసఫీ తయారు. మరి పత్రిజీ అమృత వాక్కులని ఏదైనా బుక్ రిలీజ్ చేయొచ్చు కదా సార్? చేయాలి, చాలా ఉంది నాకు. అంటే వీడియోలు చేయడం, క్లాస్ చెప్పడంతో సరిపోతుంది, అది రాయడానికి టైం దొరకట్లా, రాస్తాను ఎప్పుడో. సో ఉపేక్షకి క్షమకి తేడా ఏంటండి అని అడిగా. క్షమ అంటే ఇంక వాడంతే మారడాన్ని వదిలేయడం, వాడిని క్షమించాడు, ఇంకా దాన్ని వాడు అంతే అదంతే అని ఇంకా వాడికి మనకు కట్టు. ఉపేక్ష అంటే ఏంటంటే వాడికి టైం ఉంది, ఎదురు చూడడం. సో మారుతారు. ఉపేక్ష సరైంది, క్షమ తప్పైంది. క్షమ అంటే నీకు బాధ కలిగింది, నువ్వు వాడి మీద యుద్ధం చేయాలి, అప్పుడు నువ్వు క్షమించాలి, అది నీకు శ్రేయస్కరం. ఉపేక్ష అంటే ఏంటంటే వాడు మారుతాడబ్బా, ఆగు, ఈ రోజు మారుతాడు వాడు. కరెక్ట్గా అది చెప్పిన కొన్నాళ్ళకి వాళ్ళు మీడియా వాళ్ళు వచ్చి గురువుగారికి సరెండర్ అయ్యి ఫండ్ కూడా ఇచ్చారు, మనకు 1 కోటి రూపాయలు ఫండ్ ఇచ్చారు, తెలుసు కదా మీకు అది. సో ఆయన ఆ రోజు ఉపేక్షించాడు కాబట్టి వీళ్ళు ఎంత అద్భుతంగా వచ్చారు. ఆ రోజు ఆయన వ్యతిరేకంగా వాళ్ళ మీద ఈయన రాళ్ళేసి యుద్ధం చేసి ఉన్నాడు అనుకో, వాడు రాడు, వాడు చేసింది అది రైట్ అనిపిస్తుంది. అందుకని ఎప్పుడైనా ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉపేక్ష అత్యంత ఉన్నతమైంది. ఉపేక్షిద్దాం, కొన్ని రోజులు ఆగుదాం, వాడు మార్పు వస్తుంది, తెలుసుకునే సమయం వస్తుంది. ఎందుకంటే వాడికి తెలియదు. ఇప్పుడు నన్ను ఎవడో తిడుతున్నాడు, నేను ఉపేక్షిస్తాను, ఎందుకంటే తనకు తెలీదు, తనకు అలా అర్థమైంది కాబట్టి. ఇప్పుడు తెలియజేయాలని చెప్పినా వాడికి అర్థం కాదు, అందుకని ఉపేక్ష, సైలెన్స్. అంతవరకు తను ఏం చేయాలో చేస్తాడు, ఏమనాలో అంటాడు, నేచర్ చూసుకుంటుంది అంతే. అది ఇలాగా 18 క్వాలిటీస్ మీద తయారు చేశాను. సో పత్రిసార్లో ఆ క్వాలిటీలో అద్భుతం అమ్మ, అవి నేర్చుకోవాలి. అయితే నేనేం చెప్తానంటే, అందరూ ఎవరైతే ధ్యానం చేసేవాళ్ళు పత్రిసారు పరిచయం లేని వాళ్ళకి ఏం చెప్తానంటే, మీకు ఎవరైనా సీనియర్ మాస్టర్లు వచ్చారనుకో, క్లాస్ చెప్పండి అంటారు, క్లాస్ చెప్తారు, అది ఓకే. వాళ్ళు ఖాళీగా ఉన్నప్పుడు దగ్గర కూర్చొని వాళ్ళ పక్కన కూర్చొని వాళ్ళకి అవసరం సేవ చేసి, అయ్యా పత్రిసార్తో మీరు ఉన్నారు కదా, ఆయన దగ్గర మీరు నేర్చుకున్న క్వాలిటీస్ చెప్పండి అని అడగండి. ఎందుకంటే ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి చెప్తారు, చాలా అద్భుతాలు చెప్తారు. మన ధ్యాన జగత్ కేశవరాజు గారిని అడగండి, ఆయన ఒకటి చెప్తాడు. ఒకసారి ఆయన ట్రైన్లో వస్తున్నప్పుడు ఒక బెర్తే ఉంది, పత్రిసారి రాత్రి అంతా కూర్చొని ఆయన పడుకోబెట్టాడు. అట్లాంటి మిత్రత్వం. అందుకని సీనియర్ మాస్టర్లు, పత్రిసార్తో గడిపిన సీనియర్ మాస్టర్లు దొరికితే అడగాల్సింది ఏమిటయ్యా అంటే, పత్రిసార్తో మీకు కలిగిన సాన్నిధ్యపు అనుభవాలు, ఆయనతో మీరు నేర్చుకున్న క్వాలిటీస్ అని అడగండి, వాళ్ళు చెప్తారు. ఉంటాయి, ప్రతి ఒక్కరికి ఏదో ఒక అనుభవం ఉంటుంది, అవి లైఫ్లో ఇంప్లిమెంట్ చేస్తే చాలు, అప్పుడు పత్రిసార్ యొక్క ఫ్రీక్వెన్సీలోకి మనం వెళ్తాం. ఇది నా ఉద్దేశం. సో సార్, మరి పత్రిజీ జన్మదినం సందర్భంగా ఎంతో చక్కటి ఇన్ఫర్మేషన్ని మాకు సార్ గురించి, ముఖ్యంగా ఆయనతో మీకున్న సాన్నిహిత్యాన్ని, అసలు పత్రిజీ అంటే ఏంటి అనేది ఎంతో అద్భుతంగా మీ ద్వారా తెలుసుకున్నాం సార్. సార్ మరి ఒక్కసారి ఆయన పుట్టినరోజు సందర్భంగా మరి మీరు ఆయనకు ఒకసారి విషెస్ తెలియజేయండి. పిఎంసి ప్రేక్షకులకి అందరికీ ఆత్మీయ ప్రణామాలు. పితామహ పత్రి గారి జన్మదిన సందర్భంగా గురువుకి మనం ఒక కానుక ఇవ్వాలి.
జన్మదినం అంటే కానుక ఇవ్వాలి కదా, గిఫ్ట్ ఇవ్వాలి. ఆ గిఫ్ట్ ఏంటంటే పత్రిజీ క్వాలిటీస్. పత్రిజీ యొక్క క్వాలిటీస్లో మనం జీవించగలిగితే ఆయనకి ఎంత ఆనందం కలుగుతుందో. ఇప్పుడు నేనున్నాను, నేను పత్రిజీ యొక్క క్వాలిటీలో జీవిస్తున్నా, పత్రిజీ యొక్క వాల్యూస్లో ఉన్నా. నేను ఆయన ఎలా చెప్పారో అలా కాదు, నేను ఆయన క్వాలిటీని, ఆయనలో ఉన్నతత్వాన్ని నేను పాటిస్తున్నా. అప్పుడు పైన ఏమంటారు, పైన దేవతలు ఉంటారు కదా, బా ఈ వంశీగాడు ఎంత బాగా ఉన్నాడు, ఎంత బాగా ఎన్లైటెడ్ అయ్యాడు, ఎంత బాగా చక్కగా ఉన్నాడు, గౌరవిస్తున్నాడు, ఎంత ఉపేక్షిస్తున్నాడు, ఎంత జడ్జి చేయకుండా జీవిస్తున్నాడు, ఎవరయ్యా ఆయన గురువు అంటారా? ఖచ్చితంగా అంటారు సార్. అప్పుడు ఆ ఫ్రీక్వెన్సీ ఆయనకి వెళ్తుంది. ఆయన వెళ్ళినప్పుడు ఎంత బాగున్నారా నీ శిష్యులు, నీకు నువ్వు తయారు చేసిన మాస్టర్స్ ఎంత ప్రేమమూర్తులుగా ఉన్నారు, ఎంత సఖ్యతతో ఉన్నారు అని అన్నప్పుడు ఆ గురువు హృదయం ఎలా ఉంటుంది మీరు చెప్పండి, వికసిస్తుంది. అది మన గురువు గారికి ఇచ్చే గొప్ప కానుక. అంత మించి గొప్ప కానుక ఏం లేదు. బర్త్డేకి వెళ్తాము, కేక్ కట్ చేసుకుంటాం, నోట్లో పెట్టుకుంటాం, పితాము పత్రిక జై అంటాం, ఇవన్నీ ఓకే, అది ఆనందం. కానీ గురువుకి పరమానందం ఇవ్వాలంటే ఆయన యొక్క క్వాలిటీస్లో జీవించాలి. ఆయన యొక్క క్వాలిటీస్ అవి పట్టుకోండి, మీరు ఎతకాలి, ఊరికే రావు, దొరకవు అవి. ఆయన ఏ విధంగా జీవించారు, ఏ విధంగా మాట్లాడారు, ఏ విధంగా ఎదుటి వాళ్ళని రెస్పెక్ట్ చేశారు, ఏ విధంగా తన మూమెంట్ని ముందు తీసుకెళ్లారు, అన్నీ మనం పట్టుకొని అందులో జీవించాను అని చెప్తే ఆయన ఎంత హ్యాపీ అవుతారు. పత్రిజీకి ఇచ్చే గొప్ప కానుకదే. సో మీ అందరికీ మరొకసారి అభినందనలు. పత్రిజీ బర్త్డే ఎక్కడ వీలుంటే అక్కడ అందరూ చేయాలి. మీ కేంద్రాల్లో చేస్తున్నారు, బ్రహ్మాండంగా చేస్తున్నారు. సో ప్రతి చిన్న కేంద్రంలో ఆ రోజు కేక్ కట్ చేసుకొని పత్రిజీ బర్త్డే సెలబ్రేట్ చేస్తారు. అయితే నేను నా యొక్క మాట ఏంటంటే, పత్రిజీ ధ్యానంలో కూర్చొని, పత్రిజీ మీరు జీవించిన మార్గంలో మేము జీవిస్తాము, మీరు ఉన్న క్వాలిటీస్తో మేము ఉంటాము, మీరు ఉన్న ఎన్లైటైన్మెంట్లో మేము ఉంటానని ఒక మాట ఇవ్వండి చాలు. ఆయనకి గొప్ప బర్త్డే గిఫ్ట్ ఇచ్చినట్టే. అది నేను చెప్తాను. థ్యాంక్ యూ సార్. మరి చాలా కొత్త విషయాలు, అంటే కొత్తగా ధ్యానంలోకి వచ్చిన వాళ్ళకి, సార్ గురించి తెలియని వాళ్ళకి కూడా ఎన్నో అద్భుతమైన విషయాలు, మీ ప్రయాణం కూడా ఎంతో చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో విన్నారు కదండి, పత్రిజీ జన్మదినం సందర్భంగా పత్రిజీ జ్ఞాన మార్గం అనే అద్భుతమైన కార్యక్రమంలో వంశీ సార్ ద్వారా ఎన్నో కొత్త విషయాలు తెలుసుకున్నాం. మరొక కార్యక్రమంలో మరొక మాస్టర్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.